మామ నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ మ్యాచ్ చూసారా? కేకేఆర్ అయితే ఎస్ఆర్హెచ్ ని డామినేట్ చేసి పడేస్తుంది. అలా ఇలా కాదు మామ, చిత్తుగా ఓడించారు. ఈ సీజన్ మొత్తం కేకేఆర్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ ని ఎలా డామినేట్ చేశారంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీ పొజిషన్ ఉన్నట్లుగా ఫస్ట్ ట్రైనీగా, 5 సంవత్సరాల తర్వాత టీమ్ లీడ్ గా, నెక్స్ట్ 5 years లో టీమ్ మేనేజర్, ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు పొజిషన్ ని చేంజ్ చేస్తూ వెళ్తారు. అలాగే కేకేఆర్ కూడా ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఫస్ట్ లీగ్ స్టేజ్ లో 4 పరుగుల తేడాతో క్వాలిఫైర్ 1 లో 7 ఓవర్లు మిగిలి ఉండగానే, మళ్ళీ ఇప్పుడు ఫైనల్లో ఆల్మోస్ట్ 9 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ని గెలిచారు. ఓకే మేము అసలు మ్యాచ్ లో ఏం జరిగిందో చూద్దామా. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లో 113 పరుగులు ఆల్అౌట్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ప్యాట్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోర్. అంటే అర్థం చేసుకోండి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా చేశారు. బ్యాట్స్మెన్స్ ఇలా రావడం అలా వెళ్ళిపోవడం ఇదే జరిగింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కేకేఆర్ బౌలింగ్ లో రసిల్ 3, స్టార్క్ 2, హర్షిత్ రాణా 2 వికెట్లు తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి మ్యాచ్ గెలిచి కప్ పట్టుకుపోయారు మామ. ఈ మ్యాచ్ కి నెక్స్ట్ జరిగే T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో మళ్ళీ కలుద్దాం.